మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో చలి రోజు రోజుకు పెరిగిపోతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఇక పొగమంచు ఉదయం 10 గంటలైనా వేడటం లేదు. రహదారులను మంచు దుప్పటి కప్పడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఇవాళ రేపు చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆస్తమా, ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరికలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి రోజు రోజుకు పెరిగిపోతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఇక పొగమంచు ఉదయం 10 గంటలైనా వేడటం లేదు. రహదారులను మంచు దుప్పటి కప్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఇవాళ రేపు చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆస్తమా, ఫ్లూ వంటి వైరస్లు వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరికలు చేశారు.